జాలనంత విస్తారమైన దీవెనలు ఆకాశపు తూములు విప్పి దేవుడు కుమ్మరిస్తానంటే ఏం ఏం జరగాల? మనం దేవుని మందిరంలోనికి దేవుని భాగాన్ని తీసుకురావాలి. ఇదన్నీ అవసరమే. ఒక్కటి తక్కువ చేసినా దీవెనలు పోగొట్టుకుంటాం. ఇవన్నీ అవసరమే. దేవుని మందిరంలోకి దేవుని భాగం తీసుకురావాలి. దేవుని మందిరంలో ఆహారం ఉండాలి. ఆహారం తీసుకురావాలి. ఆహారం అంటే ఆహారం కొదవలేనిదిగా ఉండాలి. సమృద్ధి ఉండాలి దేవుని మందిరంలో. ఆ సమృద్ధిలో నువ్వు కూడా పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. ఆ సమృద్ధి నీకు కూడా అవసరమే. ఆ సమృద్ధి నీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆ సమృద్ధిలో పాలు పొంది నీ కుటుంబం దీవించబడుతుంది. ఆయన ఏమంటున్నాడు? మీరు నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించండి. అప్పుడు నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. దేవుని మందిరంలోనికి ఆహారం ఉండినట్లు మన యొక్క 10వ వంతు తీసుకురావాలి. కనుక అప్పుడే మనం దేవుడు ఆకాశపు తూములు విప్పుతాడంట. ఇంకో మాట అడుగుతాను, చెప్పండి. ఈ లోకంలో ఎక్కువ ఉందా, పరలోకంలో ఎక్కువ ఉందా ఐశ్వర్యం? పరలోకంలోనే ఎక్కువ ఐశ్వర్యం ఉంది. అక్కడ ఇప్పుతాడంట ట్యాపు. పరలోకంలో ట్యాప్ ఇప్పుతాడండి. ఈ లోకంలో ట్యాప్ ఇప్పాలంటే ఎన్ని తంటాలు ఉన్నాయి. ఒక లోన్ తీసుకోండి, 1,00,000 సంతకాలు పెట్టాలి మీరు కదా. ఒక లోన్ తీసుకోండి, ఎన్నో సంతకాలు పెట్టాలా. ఎక్కడ అప్పు తీసుకోండి, 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ కట్టాలా. ఒక లోన్ తీసుకుంటే 10 రూపాయలు 5 రూపాయలు వడ్డీ కట్టాలా. పోనీ ఎవరైనా అప్పుడు అడుగు చూడండి, 1,00,000 రూల్స్ ఉన్నాయి. కానీ దేవుని ఏర్పాటులో మనం జీవించేటువంటి వాళ్ళమైతే దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు మన యొక్క దశమ భాగాలు దేవుని మందిరం తెచ్చినట్లయితే ఆకాశపు తూములు విప్పి ట్యాప్ విప్పి దీవెనలు కుమ్మరిస్తాడంట దేవుడు. ఎక్కడి నుండి? ఆకాశం నుండి పడతాయంట. ఇవన్నీ ఊరికే తేలికైన మాటలు కాదండి, తేలికైన విషయాలు కాదు ఇవి. ఈ లోక ధనమంతా కూర్చినా ఆయన పాదాల దగ్గర పోసినా ఆయన తోచలేవు, ఆయన వెలకట్టలేవు. అటువంటి ఆయన దగ్గర ఉన్న ధనాన్ని మన కోసం విప్పుతానంటున్నాడు ఆయన. ఆకాశపు కొట్లు విప్పి నీ కోసం ప్రవహింపజేస్తున్నాడు దీవెనలు. అంటే ఎంత గొప్ప దీవెన. కనుక మన యొక్క దశమ భాగాలు దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా తీసుకురావాలి. కనుక దీవించబడుతున్నాము అంటే ఆ దీవించబడినటువంటి వారికి ఉండాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు, జీవిత విధానాలు ఏంటంటే 7 చూసాం మనం. మొదటిది, ఆ దీవెన పొందాలంటే విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, సాతానుకు కూడా దూరంగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. రెండవది, దేవుని మాట విని శ్రద్ధగా విని ఆ ప్రకారంగా జీవించే